హలో ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్తోనే మేము ముందటికి వచ్చానండి ఈరోజు. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఇంటర్నల్ లింక్ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ ఫ్రీ మైనింగ్. ప్రతి 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ ఆన్ చేయాలి. ప్రతి 4 అవర్స్కు 30 కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ ఐటీ ఎల్జీ కాయిన్స్ అనేటి. ఈ ప్రాజెక్టులో గూగుల్ ల్యాబ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. దాని కారణంగా ఇది కంపెనీలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 1000 కాయిన్స్ బోనస్గా వస్తాయి. ఈ కంపెనీ స్టార్టింగ్లో ఉంది కావున మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది కావున అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీ మైనింగ్ కాబట్టి. ఈ కంపెనీ లాంచింగ్ వచ్చేసి ఈ ఇయర్ నవంబర్ లేదా డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే దీని కంపెనీకి సంబంధించి అఫీషియల్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ విధంగా ఎక్స్లో చెక్ చేయాలో లాస్ట్లో చూపెడతా చూడండి. టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్స్. ఇప్పుడు ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ నౌ అని వస్తుంది. గెట్ స్టార్ట్ నౌ పైన నొక్కండి. నొక్కిన తర్వాత సైన్ అప్ ఆర్ లాగిన్ అని ఉంటుంది. సైన్ అప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ ఇంటర్నల్ లింక్ ఐడి అని వస్తుంది. ఎంటర్ యువర్ ఐడి పక్క పండి రైట్ సైడ్లో 2 బాక్స్ ఉన్నాయి. ఆ బాక్స్ పై నొక్కండి. ఆ బాక్స్ పై నొక్కిన వెంటనే మీకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత కంటిన్యూ అని నొక్కండి. నొక్కిన వెంటనే ఎంటర్ యువర్ పాస్కోడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఒక 6 నెంబర్స్తో ఒక పాస్కోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీకు నచ్చిన నెంబర్తో ఒక 6 నెంబర్స్ ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంటర్ చేయండి సేమ్ నెంబర్స్. ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ బటన్ నొక్కండి. నొక్కిన వెంటనే చాయిస్ ఏ సైన్ అప్ మెథడ్ అని వస్తుంది. అందులో సైన్ అప్ విత్ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ అనేవి కనబడతాయి. అందులో మీరు ఏ మెయిల్తో అయితే లాగిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ మెయిల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని పడుతుంది. మళ్ళీ ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ లేదా పాస్ కోడ్ అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ అని వస్తుంది. జీమెయిల్ పై క్లిక్ చేయండి. లాగిన్ విత్ జీమెయిల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఇందాక ఏ మెయిల్తో అయితే అకౌంట్ క్రియేట్ చేశారో ఆ మెయిల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఐటీజీ మెకానిజం అప్డేట్ అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐ హ్యావ్ గాట్ ఇట్ పై నొక్కండి. ఇప్పుడు మీ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇందులో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళు మనకు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనకు కేవైసీ చేసుకునే అవకాశం ఇచ్చారండి. ఇప్పుడు ఏ విధంగా కేవైసీ చేయాలో చూద్దాం. ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నాట్ వెరిఫై ఎట్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పై కేవైసీ ఏ విధంగా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే చేయండి. నెక్స్ట్ పై నొక్కండి. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టండి, గ్రీన్ కలర్ మార్క్ పడుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్టండి, గ్రీన్ కలర్ పడుతుంది. తర్వాత అప్ పెట్టండి, గ్రీన్ కలర్ పడుతుంది. తర్వాత డౌన్ పెట్టండి, గ్రీన్ కలర్ పడుతుంది. ఈ విధంగా వెరిఫై యువర్ ఐడెంటిటీ అని పడుతుంది. కొంతసేపు ప్రాసెస్ అవుతుంది చూడండి. ఈ విధంగా యూఆర్ ఆల్ సెట్ అని గ్రీన్ కలర్తో ఒక టిక్ మార్క్ పడుతుంది. ఈ విధంగా పడ్డదంటే కేవైసీ కంప్లీట్ అయినట్టు. తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ అనేది గ్రీన్ కలర్లో అయింది. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అని పడుతుంది కేవైసీ కంప్లీట్ అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే రిఫరల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ నొక్కండి. పైన నొక్కిన తర్వాత ఇక్కడ సబ్మిట్ నో అని ఉంది చూసారా, సబ్మిట్ నో పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ రిఫరల్ కోడ్ అని అడుగుతుంది. అక్కడ నా రిఫరల్ కోడ్ ఇవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా రిఫరల్ కోడ్ ఇవ్వండి. నా రిఫరల్ ద్వారా జాయిన్ అయిన వెంటనే మీకు 1000 కాయిన్స్ రివార్డ్గా వస్తాయి. ఇప్పుడు బ్యాక్ రండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే జాయిన్ అవ్వండి.
రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయితే మాత్రమే 1000 కాయిన్స్ వస్తాయి. అలాగే మీకు రిఫరల్ కోడ్ మీకు రిఫరల్ లింక్ వస్తాయి. అలాగే మీ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా 1000 కాయిన్స్ వస్తాయి రిఫరల్ ద్వారా. ఇక్కడ మీ రిఫరల్ కోడ్ రిఫరల్ లింక్ ఉంటుంది. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మైనింగ్ ఏ విధంగా ఆన్ చేయాలో చూద్దాం. బ్యాక్ సైడ్ అండి హోమ్ బటన్ నొక్కండి. ఇక్కడ మైన్ ITLGపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 కాయిన్స్ యాడ్ అవుతాయి. ప్రతి 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ స్టార్ట్ చేయండి. మైనింగ్ బటన్ నొక్కిన వెంటనే 30 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అకౌంట్లో. ఈ విధంగా దానిపై క్లిక్ చేయండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వాలెట్ అనేది ఇవ్వలేదు. ఈ మంత్ కానీ లేదా నెక్స్ట్ మంత్ కానీ ఇస్తా అని అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఎక్స్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సిద్రా కాయిన్స్, పై కాయిన్స్, రూబీ కాయిన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాం, అందులో జాయిన్ అవ్వండి. అలాగే కాల్ చేయండి.